సార్ డే 6 వాస్తవంగా వాళ్ళు డే 8 అవ్వాలి. డే 7 అప్డేట్ అనేది ఇవ్వలేకపోయాను డ్యూ టు ద బిజీ షెడ్యూల్ వల్ల. వాస్తవంగా ఇవాళ డే 7 తీసుకున్నాము. ఇవాళ ఏంటంటే వాస్తవంగా ఒక 3 సైట్లు వర్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, కొత్త సైట్లు. దాని నిమిత్తం ఒకటి వాళ్ళ ఏంటంటే అయోధ్య నగర్లో ఏదో సైట్ ట్రాక్టర్ వల్ల దిగిపోయిందంట. అది కూడా ఒకసారి చూద్దాము. డైలీ అప్డేట్ 100% ఇవ్వడానికి చేస్తున్నారు సార్ ఇవాళ. అండ్ ఇంకోటి ఎవరో కామెంట్ పెట్టారు, అదే నాకు ఆటో క్యాడ్ ఎంప్లాయ్ కావాలి అంటే దానికి కూడా రిప్లై ఇచ్చాను. మీరు అందరూ చూడొచ్చు సార్. సార్ గారి పేరు కిరణ్ గారా ఏదో ఉందండి, దానికి రిప్లై ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. మిగతాది అప్డేట్ అంతా మీకు చూపిస్తారు సార్, ఏ సైడ్కి వెళ్తారు. థ్యాంక్ యూ సార్. దాదాపు అప్రాక్స్ ఒక 3 lakhs దాకా లాస్ వచ్చిందండి. డ్యూ టు ద ఒకరితో ఇంజనీర్ కొలాబరేట్ చేశారు, ఆయన మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. మెయిన్ ఐ నాట్ వాంట్ టు రివీల్ దట్. అందుకని ఈ ఏరియా చూడంగానే నాకు అది గుర్తొచ్చింది. లోటస్లో అండి. అంటే చాలా బ్లండర్ మిస్టేక్ సార్. నేను అప్పుడు ఒప్పుకుంది అంటే ఆ రేటు కూడా కరెక్ట్ కాదు. నేనేంటంటే ఒక ప్యాషన్ ఏదో చెయ్యాలి అనేది అప్పుడు ఒప్పుకున్నాను, కానీ చాలా లాస్ వచ్చిందండి. అంటే అప్పటి నుంచి అనుకున్న కొలాబరేషన్ చేయాలంటే చాలా ఆలోచించాలి, కొలాబరేట్ ఇబ్బంది అవుతుందని నాకు అప్పుడు అర్థమైంది సార్. కొలాబరేషన్స్ అనేది అప్పటి నుంచి నా భయం సార్. మెయిన్ ఈ ఏరియానే సార్, మొత్తం లోటస్లోనే. సార్ ఇక్కడే లోటస్లో మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము. దాదాపు సార్ ఇవాళ ఇంకో మంచి విషయం సార్. కొన్నిటికి మనం ఇదేమంటారు, మంచి సమయం చెడు సమయం చూడకూడదని అంటారు. వాస్తవంగా ఇవాళ మా నాన్నగారికి హెల్త్ పాలసీస్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు మణిపాల్లో. అంటే వాస్తవంగా డే 1 నుంచి కవరేజ్ పెట్టాను సార్. ఏ రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు. మెయిన్ వాస్తవంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే జనరల్గా మనకి ఎంత సేవ్ అవుతామంటే సార్, ఇప్పుడు మన చేతిలో అమౌంట్ ఉండొచ్చు, 1-2 లక్షలు ఉండొచ్చు, కానీ ఒక హాస్పిటల్కి వెళ్తే అప్రాక్సిమేట్లీ దాని బిల్ ఎంత అయిద్దో సారాంశం మనకి తెలియదు సార్. అప్రాక్స్ 10-15 lakhs దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. అందరికీ కూడా నేను మన ఫాలోవర్స్ కూడా అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన చేతిలో ఉంటే కనుక ఒక ఆయుధం అండి. మెయిన్ సార్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు సార్, మినిమంలో మినిమం నా వయసులో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి నెలకి 1500 నుంచి 2000 లోపు సార్. ఇక్కడ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నేను చెప్పిన వాళ్ళ దగ్గర అని కాదు సార్, ఎక్కడన్నా తీసుకోండి. ఎందుకంటే మా నాన్నగారికి చేసిన తర్వాత నాకు భరోసా వచ్చింది. ఈ రోజు ఏమన్నా డే 1 నుంచి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలాగా మా నాన్న ఇంప్లిమెంట్ చేసుకున్నారు సార్. అలాగే అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిదని నాకు అనిపిస్తుంది సార్. అదొకటి ఇవాళ డేలో నాకు హ్యాపీ డే సార్. మెయిన్ ఇంకా వేరే సైడ్కి వెళ్ళినప్పుడు మీకు ఇంకా చూపిస్తాను. ఇవాళ మన అయోధ్య నగర్లో అన్ని ప్రాజెక్ట్స్ కేకే రెన్యూవేటర్లో ప్రాజెక్టులు కూడా జరుగుతాయి కదండి. ఆ పరంగా ఇక్కడ ఏమైందంటే, వాస్తవంగా మీకు ఫ్రంట్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ డ్రైనేజీ ట్యాంక్ ఉందండి. ఇక్కడ ఏమైందంటే, అంటే ప్రతిదీ కూడా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే బండి రావాలంటాను కదా సార్. ఇక్కడ వచ్చి డ్రైనేజీ లైన్ లేదనుకొని ట్రాక్టర్ వచ్చింది, ఇదంతా కూడా కూలిపోయిందండి. అంటే ఇది ఓల్డ్ సెప్టిక్ ట్యాంక్ వల్ల ఇబ్బంది లేదు. అదే వర్కింగ్లో ఉంటే కనుక చాలా ఇబ్బంది అయ్యేది. ఇది అయోధ్య నగర్లో ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా కేకే రెన్యూవేటివ్ వర్క్స్లో వస్తుందండి. మెయిన్ సార్ మొత్తం కూడా డిస్మాంటిల్ అయింది. ఇదంతా కూడా వాస్తు కట్టాలని ప్రమాణ స్వీకరణ చేసి వెళ్తున్నామండి. మెయిన్ ఇది వచ్చి అయోధ్య నగర్ అండి. యాజ్ పర్ క్లయింట్తో కూడా మీకు మాట్లాడతానండి. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత పూర్తిగా మీకు మొత్తం చెప్తానండి. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ కేకే. సార్ కొంతమంది ఫ్రెండ్స్ సలహా ఏంటంటే, కేకే నువ్వు కుదురుగా ఆఫీస్లో ఉండు, మీ ఫ్యామిలీ ఎంప్లాయీస్ని ఫ్యామిలీ అంటావు కదా, మీ ఫ్యామిలీ ఎంప్లాయీస్నే తిరగమని చెప్పు, నువ్వు ఎందుకు అలా తిరగడం అంటే, సార్ నాకేంటంటే వాస్తవంగా కూర్చోబుద్ది కాదు. దానివల్ల ఏంటంటే మెయిన్ సైట్కి వెళ్తే నాకు కంటితో చూస్తే అదొక సాటిస్ఫాక్షన్. దాని ద్వారా నేను తిరుగుతా తప్పితే మా ఎంప్లాయీస్ మీద, మా ఫ్యామిలీ ఎంప్లాయీస్ మీద నమ్మకం లేకపోవడం అదేం కాదండి. కాకపోతే నా ఫస్ట్ నుంచి ఏంటంటే లైవ్లో చూడడం అంటే ప్యాషన్తో తిరుగుతున్నా తప్పితే వేరే లేదు. అందరు చెప్తున్నారు నువ్వు ఎక్కువగా వీడియోస్లో కనిపించకూడదు, బ్యాక్ ఎండ్ ఉండాలి, నీ వాయిసే రావాలి అంటే, సార్ నాకేమో అలా కూర్చొని చేయడం అంటే నాకు ఇష్టం ఉండదండి. ఎక్కువగా సైట్ విజిటింగ్లో వెళ్ళి చూస్తేనే దానికి నాకు అనిపించింది. ఆ పరంగా అదే కామెంట్కి నేను ఆన్సర్ ఇచ్చేసాను. దాని ద్వారానే నేను సైట్లోకి తిరుగుతాను తప్పితే వేరేదేం లేదండి. మా ఎంప్లాయీస్ బాగా చేస్తారు, కాకపోతే నాకేంటంటే నా కంటితో చూస్తే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే సార్. ఇప్పుడు ఏంటంటే బేగర్ సైట్కి కొద్దిగా స్లో అయింది, అది కూడా కొద్దిగా స్పీడప్ చేస్తే నాకు కూడా అర్థమైందండి. మెయిన్
ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేలోపుకి మన టాలెంట్ అనేది బయటపడింది. దీనికి ఏంటంటే ఫినిషింగ్ స్టేజ్కి కొత్తగా ఒకళ్ళని ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. మీకు అందరికీ తెలుసు రాఘవేంద్ర గారని, సివిల్కి ఏమో కళ్యాణ్ గారిని పెట్టేసి ఫినిషింగ్ స్టేజెస్కి అంటే ఇన్ఛార్జిలా పెడితే దానివల్ల ఏంటంటే క్వాలిటీ అవుట్పుట్ వస్తుందని దాని ప్రకారం పెడతానండి.